సోను దేవ్జీ వర్గాలపై ఉత్కంఠ. మావోయిస్టులు అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే మాజీ మావోయిస్టులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు గురువారం సిబిఐ ఆఫీసుకు వస్తారని వచ్చిన వార్తలు నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ అయితే నెలకొల్పింది అని కూడా, అది మొదలైందని కూడా మనం చెప్పొచ్చు. వారి కార్యక్రమం రద్దయిన చర్చ ఏదైతే ఉందో అది మాత్రం కొనసాగుతూనే ఉంది. మనం చూసుకుంటే గత నెలాఖరులో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ వర్గం తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని చట్టబద్ధమైన పద్ధతుల్లో ప్రజలు పక్షాన మేము పోరాడతామని కూడా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో వారి తదుపరి ప్రయాణంపై విప్లవోద్యమ అభిమానులు, రాజకీయ పరిశీలకులతో పాటు ఆసక్తి కూడా నెలకొల్పిందని చెప్పొచ్చు. అక్టోబర్లో లొంగిపోయిన సోను ఆసన్న వర్గం ఏదైతే ఉందో ఆ అనంతరం సరెండర్ అయిన దేవ్జీ వర్గాలు రెండు కలిసి ఒకటే వేదిక ఏర్పాటు చేయబోతున్నారని, చేసుకొని పోరాడవచ్చు కదా అంటూ కూడా అనే ఒక చర్చ ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క సారాంశం అని కూడా మనం తెలుసుకోవచ్చు. కొత్త రాజకీయ వేదిక కోసం ఆలోచిస్తున్నామని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సోను ఇప్పటికే పలుమార్లు చెప్పారు. గత వారం రాయ్పూర్ వెళ్ళిన ఛత్తీస్గఢ్ ఏదైతే అసెంబ్లీ కార్యకలాపాలను పరిశీలించిన ఆసన్న టీం ఈ వారం తెలంగాణకు వచ్చి వెళ్ళిందని కూడా తెలుస్తోంది. వారి 5 రోజుల పర్యటనలో తమ కుటుంబాల సందర్శనతో పాటు వరంగల్ సమీపంలోని బట్టుపల్లిలో అమరుల కుటుంబాలను పరామర్శించడానికి కూడా వారు వెళ్ళారని కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసన్న తాము చట్టబద్ధంగా పనిచేసే కొత్త దారి కోసం వెతుకుతున్నామని, ఇప్పుడున్న పార్టీల్లో అయితే మేము చేరబోమని కూడా స్పష్టం చేశారు. తాము తొందర పడదలుచుకోలేదని, 40 ఏళ్లుగా అన్ని త్యాగం చేసిన తాము ఇక ముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తామని కూడా స్పష్టం చేశారు. సోను ఆసన్న వర్గం లొంగిపోయినప్పుడు వారిపై ద్రోహులు అంటూ ముద్ర వేసిన దేవ్జీ వర్గం తాజాగా తాము కూడా చట్టబద్ధంగా పనిచేస్తామని కూడా క్లియర్ కట్ గా అధికారికంగా చెప్పడం జరిగింది. దీంతో ఇద్దరి దారుల్లో తేడా ఏముందని విప్లవాభిమానులు కూడా పేర్కొన్నారు. అండ్ దీంతో పాటు పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఆయుధాలు అప్పగించకపోవడం కూడా ఇప్పుడు సమస్య కాదని, అందరూ చేసింది ఇదే కదా అంటున్నారు. అండ్ దీని మీద క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. బయటకు రావడానికి కారణం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతా విఫలమైందని, తాత్కాలిక పోరాట విరమణే తక్షణ మార్గం అని కూడా సోను వర్గం చెప్పి లొంగుబాటు పట్టిందని దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క తదితరులు మాత్రం అనారోగ్యం, వృద్ధాప్యం ఏదైతే ఉందో అంటూ ఇతర కారణాలు చెప్పి వాళ్ళు గుర్తు చేస్తున్నారని కూడా క్లియర్ కట్ గా తెలుస్తోంది. కానీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన మాత్రం, మనకి తెలుస్తున్న కార్యాచరణకు సంబంధించి మాత్రం ఇద్దరు చట్టబద్ధ పోరాటమే చేస్తున్నామని ప్రకటించారని కూడా అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరి మధ్య పెద్దగా వైరుధ్యాలు లేనప్పుడు రెండు వర్గాలు ఏకమైతే బలమైన వేదిక తయారవుతుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీని మీద. 2024 జనవరిలో ఆపరేషన్ ఖరార్ మొదలైనప్పటి నుంచి 2026 మార్చి 10 వరకు మొత్తం 2650 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదిక స్పష్టం చేస్తున్నాయని, జైలులో ఉన్న వారి సంఖ్య కలిపితే ఇది మొత్తం 3000కు చేరుకోవచ్చని కూడా అంటున్నారు. ఇంతమంది పూర్తి కాలం పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ లేదా వేదికను ఏర్పాటు చేసి నడిపిస్తే అనంతి కాలం ఏదైతే కంప్లీట్ గా ఉన్న కాలంలోనే ఒక బలమైన శక్తిగా ఎదగవచ్చనే అవకాశం కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీ వర్గాన్ని తమ ఆఫీస్కు ఆహ్వానించిన సిపిఐఎం ఏదైతే సిపిఐఎంఎల్ ఏదైతే ఉందో ఈ గ్రూపులు కనుక మాజీ మావోయిస్టులతో ఏకమైతే దేశ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీని మీద. అండ్ దాంతో పాటు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనం అవుతున్న పరిస్థితుల్లో ఇది
మంచి ప్రత్యామ్నాయంగా మారవచ్చని కూడా అంచనాలు వేస్తున్నారండి. దీంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు ఇప్పుడు మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాటం కంప్లీట్ గా ఫలించిన నేపథ్యంలో ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి కొత్త దారి కోసం అన్వేషించడంలో తప్పేముందని కూడా వీళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. అండ్ దీంతో పాటు సోను ఆసన్న దేవ్జీ వర్గాలు కూడా ఈ కోణంలో ఆలోచించాలని తమ మధ్య ఉన్న ఇతర విభేదాలను కూడా పక్కన పెట్టి విభేదాలను కంప్లీట్ గా సైడ్ చేసేసి ప్రజల మేలు కోసం కలవాలని కూడా వీళ్ళైతే ఖచ్చితంగా సూచిస్తున్నారండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క దేవ్జీ అండ్ సోను వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వర్గాలు కంప్లీట్ గా కలవాలి. అండ్ ఈ యొక్క విప్లవోద్మయ ఎవరైతే ఈ యొక్క అభిమానులు ఉన్నారో విప్లవోద్యమ అభిమానులు అండ్ దాంతో పాటు ఈ విప్లవకారులకి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిస్తే సపరేట్ పార్టీస్ లో లైక్ కాంగ్రెస్ కానీ తెలంగాణ కానీ ఇందులో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ ఇందులో కలవకుండా వీళ్ళే సపరేట్ పార్టీ పెట్టి వీళ్ళిద్దరే కలిస్తే ఆ జోష్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు అండ్ ఈ ఒక కొత్త పార్టీ యొక్క నేమ్ ఏమై ఉండబోతోంది అని కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దీని గురించి మనం ఫ్యూచర్ లో తెలుసుకోవాల్సిందే. అంటే దానికి వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.